జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు పేటరేగిపోయారు. అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవికంగా దాడి చేశారు. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా 6 గాయపడ్డారు. అటు ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. జెడ్డా నుంచి భారత్కు తిరిగొచ్చారు. ఉగ్రదాడికి నిరసనగా కశ్మీర్లోని పలు పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి. కశ్మీర్ లోయలో 2019 పుల్వామా దాడి తర్వాత అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది. అనంతనాగ్ జిల్లా పహల్గాం సమీప బైసరన్ లోయలోని పచ్చని మైదానంలో విహరిస్తున్న పర్యాటకుల్ని సాయుధ ముష్కరులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. దుండగులు అతి సమీపం నుంచి తుపాకులు ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించారు. మహిళలు, చిన్నారుల్ని వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 22 మందిని గుర్తించామని అధికారులు తెలిపారు. మృతుల్లో యుఏఈ, నేపాల్కు చెందిన 2 విదేశీయులు ఉన్నారని వెల్లడించారు. 6 గాయపడ్డారని చెప్పారు. పర్వతాల మధ్య ఉండే బైసరన్ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. కాల్పుల్లో గాయపడిన వారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. కశ్మీర్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భద్రతా దళాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది. సైనికుల దుస్తుల్లో వచ్చిన 5 ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి శ్రీనగర్ కు చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితుల్ని సమీక్షించారు. ఆయన వెంట జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉన్నారు. ఇవాళ అమిత్ షా పహల్గాంకు వెళ్లనున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. జెడ్డా నుంచి ఆయన భారత్కు బయలుదేరొచ్చారు. ఈ దుర్ఘటనపై కేంద్ర కేబినెట్ సమావేశమయ్యే అవకాశం ఉంది. అటు పహల్గాం ఉగ్రదాడి ఘటనను పలు దేశాల అధినేతలు, అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు. పర్యాటకులపై కాల్పులను అత్యంత హేయమైన చర్యగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయానకమని, క్షమించరానిదని ఎక్స్లో పోస్టు చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాష్ట్రపతి గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. అత్యంత హేయమైన దాడికి పాల్పడిన హంతకులను, వెనుక ఉన్నవారిని చట్టం ముందుకు తీసుకొస్తామని, వారిని వదిలిపెట్టబోమని ఎక్స్లో పోస్టు చేశారు. ఉగ్రమూకల దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని రాసుకొచ్చారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి ఘటన తీవ్రంగా కలిచివేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హేయమైన దాడికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టడానికి భారత్కు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఉగ్రదాడి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఇటలీ ప్రధాని మెలోనీ అన్నారు.